మిడిల్ ఈస్ట్ యుద్ధం వేళ ఈ యుద్ధంలో మొత్తానికి శాంతిని తీసుకురావడానికి ఇటు కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ ప్రతినిధులతో ఇటు శాంతి చర్చలను ప్రారంభించానంటూ కేఏ పాల్ తన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్టును పెట్టారు. ఇటు ఇండియాలో ఇరాన్కి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి ఇటు ఆయతుల్లా అబ్దుల్ మాజిద్ హకం ఇలాహీతో పాల్ భేటీలో కూర్చున్నట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధితోని 72 గంటల పాటు ఇటు యుద్ధానికి విరామంని ప్రకటించాలంటూ ఇటు పాల్ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ఫోటోతో పాటు ఒక ట్వీట్ని కూడా చేశారు. ఆ ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. హిస్ ఎక్సలెన్సీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఆయతుల్లా అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ హోస్టింగ్ డాక్టర్ కేఏ పాల్ అండ్ కమిటెడ్ ఫర్ సీజ్ ఫైర్. సో మొత్తానికైతే ఇటు మాటని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే సుప్రీం లీడర్కి సంబంధించిన స్పెషల్ రిప్రజెంటేటివ్ మనం ఫోటోలో చూస్తున్నాం, తనకి రైట్ సైడ్లో పక్కన నిల్చున్న వ్యక్తే ఇటు సుప్రీం లీడర్కి ఒక రిప్రజెంటేటివ్గా ప్రస్తుతానికి ఇటు ఇండియాలో ఉన్నారు. ఆ రిప్రజెంటేటివ్ని ఆ స్పెషల్ రిప్రజెంటేటివ్ని మొత్తానికైతే డాక్టర్ కేఏ పాల్ కలిశారు. కలిసిన తర్వాత ఇటు అమెరికా డాక్టర్ పాల్ ఈజ్ ఆల్సో కాలింగ్ ద యుఎస్ రియల్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయలీ లీడర్స్ to commit for a 72-hour ceasefire during Paul's peace talks. మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన లీడర్లని అలాగే అమెరికాకి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ వీరిద్దరిని అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ని మొత్తంగా 72 గంటల పాటు శాంతి చర్చలు ఇటు కేఏ పాల్ జరపబోతున్న శాంతి చర్చలు వాటి కారణంగా కొంత ఊరటనివ్వాలి, యుద్ధాన్ని ఆపాలి, ప్రస్తుతానికి సీజ్ ఫైర్ చేయాలి, 72 గంటల పాటు సీజ్ ఫైర్ చేయాలి అంటే 3 రోజుల పాటు కొంత సీజ్ ఫైర్ చేసే ప్రయత్నం చేయండి అంటూ మొత్తానికైతే ఇటు కేఏ పాల్ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ అయితే చేశాడు.